పరలోకమందున మా కన్న తండ్రి గారు, మీకు వందనాలు నా తండ్రి. నేను బుద్ధి జ్ఞానం నేర్పే ఆత్మరూపం, వివేకములకాధారం. యేసు రక్తమే క్షమించమని మొరపెడుతుంది. యేసు వారిని చూచి, మీరు వెళ్ళి విన్నవాటిని కన్నవాటిని యోహానుకు తెలుపుడి. అవును గాని ప్రవర్త కంటే గొప్పవానిని మీతో చెప్పుచున్నాను. గడిచిన వారమంతా మీ కాపుదల, మీ భద్రత మా మీద ఉంచి వాళ్ళ కార్యక్రమం జరిపించడానికి సహోదరి తిరుమల దేవి గారు ముందుకొచ్చి నడిపించవలసిందిగా కోరుతున్నాను. ఈ పాత్ర నా రక్తము వలనైన క్రొత్త నిబంధన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోక కన్న తండ్రి, మాలో ఉన్న తండ్రి ప్రతి లోపాన్ని సరి చేసుకొని తండ్రి మిమ్మల్ని ఏ విధంగా ఆరాధించాలో తండ్రి, చదువురాని వారికి కూడా వాక్యాన్ని అర్థం చేయించినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. అలాగే ఆరాధన విషయానికి వచ్చేసరికి కూడా బైబిల్లో దేవుడు రాయించి పెట్టాడు.